నేను ఒక క్రిస్టియానిటీ వీడియోలో ఒక చెప్పండి. టాపిక్ చూసాను. చెప్పండి. తను ఏమన్నాడంటే ఉమ్. ఒక గుడికి వెళ్ళాలంటే నువ్వు చేతిలో డబ్బులు ఎట్టుకొని వెళ్ళాలి. అవును. ఆ డబ్బులు ఉన్న రోజు మాత్రమే నువ్వు గుడికి వెళ్ళగలవు. అవును. అదే మా చర్చికి రా, నీకు ఏ ఖర్చు ఉండదు, నువ్వు లోపలికి వచ్చి హల్లెలూయా అనేసి వెళ్ళిపోతే చాలు, నీకు తీర్థం పెట్టి భోజనం పెట్టి మేమే పంపిస్తాం, నీకు రూపాయి ఖర్చు నేను అదే ఉండదు. ఇందాక చెప్పాను కదా, అంటే నాకు అలా మాటలపై మీ ఒపీనియన్ ఏంటి? నేను అక్కడ మన చెప్తున్నా. వాళ్ళని ఏమో తక్కువ చేస్తున్నట్టు ఏమి అనిపించట్లేదు. మన వాళ్ళని తక్కువ చేయడానికి ముందు నేను ఒకటి చెప్తానండి. 5,000 సంవత్సరాల క్రితం పుట్టాను నేను, 2,000 సంవత్సరాల క్రితం మీరు పుట్టారు. మీరు నాకన్నా స్ట్రాంగ్ గా ఉంటారు. నేను కొద్దిగా ఓల్డ్ ఏజ్ కదా, నాది అప్పుడు సిద్ధాంతం. నువ్వు 2,000 సంవత్సరాల క్రితం పుట్టావంటే నువ్వు ఒక మనిషి యొక్క ఫ్యూచర్ ని అసెస్ చేస్తూ నీ యొక్క స్ట్రెంగ్త్ ని, వాళ్ళ యొక్క శక్తుల్ని, వాళ్ళు ఎలాగ ఇమ్మడింప చేయాలో అని తెలుసుకునే కదా ఒక మతం పుట్టి ఈ రోజు వరకు వచ్చి ఉంటది. 2,000 సంవత్సరాల నుంచి కొన్ని మతాలు ఈ భూమి మీద ముందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఏదో ఒకటి స్ట్రాంగెస్ట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా, అంతే కదా. మీ తాతయ్య గారు బలస్తులా, మీరు బలస్తులా అంటే తాతయ్య బలస్తులు అదే కాబట్టి నా నుంచి వచ్చారు కదా, మీరు అందరూ ఆయన నుంచి వచ్చారు కదా. కానీ మీరు బలస్తులు ఎందుకు? ప్రజెంట్ ని ఫ్యూచర్ తో కనెక్ట్ చేయబోతున్నారు. ఆయన ఆల్రెడీ కనెక్ట్ చేస్తాడు మీ రూపంలో. అలాగా మనది ఓల్డ్. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, వచ్చి భోంచేసి హల్లెలూయా అని అంటున్నాడు. అంటున్న ఆయన ఎక్కడ ఉంటున్నాడు? విఐపిలా బతుకుతున్నాడు. అతను ఎందుకు వీళ్ళతో వచ్చి బతకడు? అతను బాగున్నాడు వీళ్ళందరూ రావడం వల్ల. వీళ్ళందరూ కూడా బాగున్నాం అనుకుంటున్నారు, ఉపశమనం లభిస్తుంది. బాగుంటే నాకు వచ్చి భోజనం పెడతారు, నలుగురితో నాలాంటి వాళ్ళ దగ్గర చేరుస్తారు, యూనిటీ ఉంది, ఒక ప్లేస్మెంట్ ఉంది, ఫుడ్ ఉంది, హీలింగ్ ఉంది. ఇప్పుడు ఇవి ఉన్నప్పుడు ఆటోమేటిక్ వెళ్తాం. కానీ చెప్పిన వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు? విఐపి లాగా ఉంటున్నాడు. అతను ఉంటే తప్పులేదు, మన దేవుడు ఉంటే తప్పు. 5,000 సంవత్సరాల క్రితం కాబట్టి మన వాళ్ళు ఇలాగే ఉంటారు. మొన్న వచ్చారు కాబట్టి మీరు ఇలాగే ఉంటారు. దాన్ని పాటించే వాళ్ళకి ఆ విచక్షణ ఉండాలి, అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? నువ్వు ఏదైతే వెళ్తున్నావో నీ వరకు వెళ్తున్నావు. ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్కి వెళ్తే వాతావరణం మొత్తం ఉంటుంది మీకోసం, వైబ్రేషను, మీ హియరింగ్కి బ్లెస్సింగ్స్, వేద విద్య ఉన్న వాళ్ళు బ్లెస్ చేయడం, పసుపు కుంకుమ, ఇవన్నీ కూడా నేచురల్గా దొరికే కొన్ని పాజిటివ్ థింగ్స్. అలాగే వైబ్స్ ఉంటాయి. వాస్తులోకి మీరు ఎంటర్ అయ్యాక ఆ వైబ్ ఉంటుంది. అంతే. ఇక్కడ ఎటు చూసినా వాక్య బలం ఉంటుంది క్రిస్టియానిటీలో. ఇక్కడ వాక్య బలంతో పాటు ప్రకృతి ఉంటుంది. ప్రకృతిని బాగా నిలవరింపు చేసే శక్తులన్నీ హిందూ మతంలో ఉంటాయి. అది ఇప్పుడు ప్రూవ్ చేయలేం. ఎందుకు ప్రూవ్ చేయలేం అంటే అర్థం అవ్వాలి కదా ముందు. మీకే అర్థం అవ్వలేదు. ఇప్పుడు మీకు అన్నాను మీ తాతయ్య గారు గొప్ప, మీరు గొప్ప అంటే మీరే గొప్ప, ఎందుకంటే ఆయన ముసలి అయిపోయాడు కదా, అంతే కదా. ఇప్పుడు మీకు ఏం నచ్చింది? మోడర్న్ కల్చర్ అవన్నీ. కానీ ఈ కల్చర్ ఎక్కడదంటే మీరు ఎక్కడో అడాప్ట్ చేసుకుంది. ఎందుకంటే మీరు ఫ్యూచర్తో సైడ్ వెళ్తున్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి? హల్లెలూయా అంటే జరుగుద్ది అంటున్నారు. వాక్య బలం అనే కదా దాంట్లో రాశారు, అదే చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా నువ్వు బాప్తిజం తీసుకోవాలంటే ఒక రిచువల్ పెట్టారు. మరి ఆ రిచువల్ ఎందుకు పెట్టారు? వాళ్ళు డైరెక్ట్ గా హల్లెలూయా అంటే బాప్తిజం తీసుకున్నట్టు అని ఎందుకు అంటాం? వాళ్ళు బాప్తిజం తీసుకోవాలంటే ప్రొసీజర్ ఉంది. అదే ప్రొసీజర్ హిందువులకు ఉంటే తప్ప. ఇయర్లో ఒకసారి వెళ్ళండి విఐపి లాగా, ప్రతిసారి గుడికి వెళ్ళొద్దు. ఒక్కసారే విఐపి లాగే విఐపి దర్శనం చేయండి, హ్యాపీ. మీకు ప్రతిసారి రమ్మని హిందూ మతంలో రాశారండి, గుడికి రాయలేదే. నిత్య ఆరాధన ఇంట్లో చేయండి, చదువుకోగలిగితే చదువుకోండి. సేమ్ వాక్యం మీకు పడిన వాక్యాన్ని చదువుకోండి. కానీ అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది? సింపుల్ వాళ్ళకి వర్డ్ అండ్ కమిట్మెంట్. ఇక్కడ ప్రొసీజర్ అండ్ కమిట్మెంట్. ప్రొసీజర్ ఎప్పుడు పెయినే. జిమ్కి వెళ్తే బాడీ వచ్చేస్తే బాగుంటుంది, కానీ జిమ్ చేసి బాడీ కావాలంటే మళ్ళీ పెయినే. దానికి మళ్ళీ ఎడిక్ట్ అవ్వాలి. లేదా లోపలికి వెళ్ళి వస్తే బాడీ వచ్చేస్తుంది అంటే రోజుకి బోల్డ్ మంది వస్తారు. సేమ్ మీరు ఇక్కడికి ఈజీగా దేవుడు దొరుకుతున్నాడట ఇక్కడ, నాలంటారు బోల్డ్ మంది ఉన్నారట. ఇది ఎలాగుంటుంది? మనిషికి ప్రేరేపిస్తుంది. అవునా? నలుగురు అలా తాగుతూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో వ్యక్తి కూడా తాగుతాడు. ఎందుకు అంటే ప్రేరణ, తర్వాత ప్రకృతి, తర్వాత యాక్సెప్టెన్సీ అన్నీ వచ్చేస్తాయి. ఆ యాక్సెప్టెన్సీ ఈజీగా ఉండే మతం క్రిస్టియానిటీ. హెవీ రూల్స్ లేవు. మళ్ళీ ముస్లిం కమ్యూనిటీలో కొద్దిగా ఉంటాయి, నమాజ్ చేయాలి, కన్వర్ట్ అయినప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి. కొద్దిగా వాళ్ళ దాంట్లో కూడా కన్వర్షన్స్ మన సైడ్ నుంచి కొద్ది తక్కువ, వాళ్ళ సంతతి ఎక్కువ, అంటే వాళ్ళ ఎక్స్పాన్షన్ ఎక్కువ. ఇటు సైడ్ ఏంటంటే ఈజీ. మీరు ఏడుస్తూ వెళ్తే ఓదార్చడానికి ఫాదర్ ఉంటారు, నలుగురు ఉంటారు, ఈజీ. మీకు ఒక బుక్ పట్టుకుంటే సరిపోద్ది. ఓదార్పు దొరికితే ఎవరైనా వదులుతారేంటి? ఇప్పుడు లవ్ చేసిన వాళ్ళు వదలరు, అలాంటిది ఇంకో ఓదార్చడం వదులుతాం. అలాగే ఓదార్చడం వదులుకోరు ఎవరు. ప్రతి మతం వెనకాతల ఒక కారణం ఉంటుందండి. ఆ కారణం మిమ్మల్ని తేలిక చేయడం.
దేశాలను కొల్లగొట్టాలి లేదా యుద్ధాలు చేసి రాజ్యాలు గెలాలంటే హిందూ మతమే దిక్కు. గాంధీ గారు లాగా గమనిస్తే బలహీన అందరూ ఒక చోట చేరదాం, ఎవరితో గొడవాడొద్దు, నడుద్దాం అంటే అందరూ వస్తారు. యుద్ధం చేద్దాం అంటే బలమైన వాళ్ళు మూర్ఖులు వస్తారు. మనకు బలమైన వాళ్ళే కావాలి, నడిచే వాళ్ళు వద్దు. అయిపోయింది అది. మీకు ఇప్పుడు దానివల్ల నష్టం లేదు. నేనేమంటానంటే తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకునే వాళ్ళు తెలుసుకోలేరు. సింహాలు గుంపులుగా తిరగవు, బలహీనలందరూ ఒక చోట చేరుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా విషయాలు తెలియనివి చాలా క్లారిటీగా చెప్పారు. ఏది ఏ పరంగా చూస్తే మనకి ఏది వర్తిస్తుందో అది అర్థమయ్యేలా చెప్పారు. నిజంగా దానికైతే చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా, ఏదైనా వింటే అది చేసేయడమే కాకుండా అది మనకి ఎంతవరకు వర్తిస్తుంది, అది మనకి ఎంతవరకు పడుతుంది అనే దాన్ని బట్టి చూసుకొని చేయడం వల్ల అది ఇంకా మంచి చేరుతుంది. అండ్ రెండో వచ్చేసి సైంటిఫికల్గా చూద్దామా, ఎలా చూద్దామా, ఇది ఫ్యూచురాలిటీయా, ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా నమ్మకం ఉంటేనే అది జరిగి తీరుతుంది. అది పెద్దలు అన్నారు. సో పెద్దలు అన్నారంటే అది ఎంతో కొంత వాస్తవం ఉంది కాబట్టి అని అంటున్నారు కాబట్టి. అండ్ మీకు ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి అండ్ మీ డౌట్స్ని క్లారిటీ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.